హాయ్ అండి. ఈరోజు మనం ఒక కొత్త రకమైన వీడియో చేయబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే పండగ వస్తుంది. సో అలాంటి టైంలో మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని కాస్త హరిదాసుల్లా ఇంకా సోది చెప్పే వాళ్ళలా రెడీ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి వాళ్ళ కోసమే మేము ఇప్పుడు చిడతలు తయారు చేస్తున్నాం. సో అయితే చిడతల కోసం డ్రాయింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వీడియోలో చూస్తున్నట్టు డ్రా చేసేసి అలా బోర్డర్ పైన కట్ చేసుకుంటూ పోవాలి. ఓకే, నా దగ్గర కట్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఇలా చాకుతో కట్ చేయాల్సి వస్తుంది అనమాట. మీ దగ్గర ఇంకా మంచి ఎక్విప్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవి థర్మాకోల్తో కట్ చేసాం కదండి, ఇవి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అది కాస్త స్ట్రాంగ్గా చేయడానికి ఈ సిజర్తో కార్డ్బోర్డ్ కట్ చేస్తున్నాం అనమాట. కార్డ్బోర్డ్ ప్రతిదానికి 2 సైడ్స్ ఒకటి కట్ చేసుకొని ఈచ్ సైడ్ అంటించుకుంటాం అనమాట, కాస్త డ్యూరబిలిటీ కోసం. అయితే అదిగోండి, ఇదిగో ఆ కార్డ్బోర్డ్ షీట్ అంతా కట్ చేశాక ఇలా వచ్చింది. అయితే పిల్లల ఫింగర్ గ్రిప్, చేతి గ్రిప్ కోసం ఇలా అనమాట. ఇలా పెట్టుకున్నాక ఎంత సైజ్ అయితే అంత కట్టేసుకోవచ్చు. ఈ విధంగా అంటించేసుకోవాలన్నమాట. ఇది హ్యాండ్ కోసం. సో ఇలా పట్టుకుంటారనమాట. అయితే అంటించాక ఇలా అయిందనమాట. దీన్ని మేము కాస్త రియలిస్టిక్ వుడెన్ ఫీల్ రావడం కోసం కాస్త బ్రౌన్ షేడ్ ఇచ్చి పెయింట్ వేసామన్నమాట. సో ఈ సైడ్ అయ్యేటప్పటికి పెయింట్ కంప్లీట్ అయిపోయింది. దెన్ లేటర్ వీ హ్యాడ్ టు మిక్స్ రెడ్, ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్. 4 కలిపితే ఈ రకమైన బ్రౌన్ వచ్చింది, వుడెన్ బ్రౌన్. సో ఇప్పుడు అది కంప్లీట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, మీకు పెయింట్ కూడా వేసి చూపిస్తా. ఇదిగోండి, ఇలా పెయింట్ చేసామన్నమాట. మీకు వీడియోలో బ్లాక్గా కనిపించవచ్చు కానీ ఇది బ్రౌన్. ఇదిగోండి, కాస్త ట్రెడిషనల్ ఫీల్ రావడానికి ఇలా ద్వారం బొట్టులు పెట్టేలా పెడుతున్నాం అనమాట. ఈ రెడ్ మధ్యలో ఎల్లో వైట్ ఆరెల్స్ జస్ట్ వైట్ ఆర్ జస్ట్ ఎల్లో పెడతామన్నమాట. సో కాస్త ట్రెడిషనల్ ఫీల్ రావడానికి. ఇదిగోండి, ఫైనల్ టచ్ వచ్చేలా ఇలా కాస్త ముగ్గులు వేస్తున్నాం అనమాట. ఇది ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. చిడతలు టంగ్ టంగ్ అని కొట్టేవి.